బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ఆశీర్వాదాలన్నీ నావే, ఉన్నది ఉపయోగించుకో, అడగవద్దు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ అనే ఆంగ్ల గీతంలో 10,000తో సహా దీవెనలన్నీ నావే అనే వచనం తర్వాత ఈ రోజు కొరకు బలము, రేపటి కొరకు గొప్ప నిరీక్షణ అనే వచనం ఉంటుంది. ఈ పుస్తకం పేరు ఈ పాటలో నుంచే వచ్చింది. ఈ పాట రాసేటప్పుడు గీత రచయిత ఫిలిప్పీ 4:13ను తన మనసులో ఉంచుకొని రాసి ఉంటాడు. ఈ పాట, ఈ వాక్యం మనల్ని విశ్వసించమని ప్రేరేపించే విషయం ఏంటంటే, దేవుని సేవ చేయడానికి తగినంత శక్తి లేదా బలము క్రీస్తులోనే కనుగొనగలమని. బైబిల్లోని ఈ లేఖన భాగం మరియు అనేక ఇతర భాగములు క్రీస్తే మన బలం అని పదే పదే నొక్కి వక్కానించినప్పటికీ చాలామంది క్రైస్తవులు ఒక ప్రత్యేక అవసరత ఉన్న పరిస్థితులలో తమకు అదనంగా ప్రత్యేక శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తుంటారు. ఇలా ప్రార్థించడం ఏ రకమైన అభిప్రాయాన్ని కలుగజేస్తుందంటే, క్రీస్తు ఆధీనంలో ఈ శక్తికి సంబంధించిన గిడ్డంగి ఉండి ఆ గిడ్డంగిలో నుండి ఆయన కొద్ది కొద్దిగా శక్తిని విడుదల చేస్తాడు అనే అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. అంతేకాదు, అది కూడా ఆయనలో ఉన్న శక్తి కాకుండా అదనంగా మరేదో శక్తిని తమకు ప్రసాదించమని ఆయనను అడగడం అనే అర్థాన్ని ఇస్తుంది. బైబిల్లోని అనేక వచనాలు మన అన్ని విషయాలలో క్రీస్తు చాలినవాడు అనే సత్యాన్ని పదే పదే నిర్ధారిస్తున్నాయి. సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఈ లేఖన భాగంలో లేక ప్రార్థనలో దేవుడు మనకు క్రీస్తులో తగినంత శక్తిని అనుగ్రహించాడని చెప్పి ప్రోత్సహిస్తున్నాయి. మనం అంగీకరించవలసిన సత్యం ఏంటంటే, మనలో నివసించే ఆయన ఆత్మ ద్వారా మన శక్తి క్రీస్తులో దాగి ఉంది. పునరుద్ధాన శక్తి అంతా క్రీస్తులో ఉంది. ఆయన మనలో ఉన్నాడు. అందువలన నా అనుదిన క్రైస్తవ జీవితానికి కావలసిన శక్తి నేను ఆయన ద్వారా పొందుకుంటున్నాను. ఇంకా ఎక్కువ శక్తి కావాలని తండ్రిని ప్రాధాయపడే బదులు క్రీస్తులో మనం కలిగి ఉన్న శక్తిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అలవాటును అభ్యాసం చేయాలి. క్రీస్తే మనను బలపరిచేవాడు. ఆయన మనకు ఇచ్చిన దానికన్నా అధికంగా అడగడం అనేది అవిశ్వాసంతో చేసే అభ్యాసమే. ఆయన మనకు అనుగ్రహించిన వనరులను బట్టి విశ్వాసంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది మన విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. మనం ఆయనను కలిగి ఉన్నాం, ఆయన శక్తిని కలిగి ఉన్నాం. తండ్రి, క్రీస్తును నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆయనలో సమస్తం శక్తి దాగి ఉందనే సత్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. నీ ప్రతినిధిగా నేను ఈ భూమి మీద జీవించడానికి అవసరమైన ఆయన పునరుద్ధాన శక్తిని నేను కలిగి ఉన్నానని ఒప్పుకుంటున్నాను. నాకు అవసరమైనదంతా ఆయనేనని విశ్వసిస్తున్నాను.